వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కాకరకాయలను ఇలా చక్రాల్లా కట్ చేసుకొని ముందు రోజు నైటే కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కాకరకాయ ముక్కలను వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చినప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకొని వీటిని మనం వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నిటిని కూడా వేరొక గిన్నెలోకి తీసేసుకొని మిగిలిన కాకరకాయ ముక్కలను మరలా ఇందులోకి వేసుకొని మరలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి పోపుని వేసుకుందాము. జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, అలానే మినపప్పు, వీటిని కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నవి కాకరకాయలు 1/2 కేజీ కాబట్టి 1/2 కేజీకి ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ కనుక అవసరమైతే కొంచెం యాడ్ చేసుకొని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకొని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ కారం అదంతా కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా ఇలా మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మకాయని పిండుకుంటున్నాను. ఇలా పిండుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.